హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ గ్రేవీ సింపుల్గా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక పిడికెడు కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో ఒక 20 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం 1 టమోటా కట్ చేసి వేసుకున్నాం. టమాటా కూడా మగ్గాలండి, అంతవరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, టమాటాలు కూడా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. వాటర్ ఏమీ వేయొద్దండి. దీన్ని మనం పచ్చిగానే వేసుకున్నాం కదండి అన్ని మిక్సీ వేసేటప్పుడు, అందుకని ఇవి చక్కగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు. పచ్చివాసన అంతా పోయి ఇది కలర్ చేంజ్ అవుతుందండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా కూడా పోయిందండి. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు గ్రేవీ అనేది ఎంతైతే అవసరం అవుతుందో అంత వాటర్ వేసుకోండి. నేనైతే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను. ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని కలుపుకుందాం. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ చక్కగా ఉడికిపోయింది. చూడండి, చిక్కగా ఉంది కదా. మీరు ఇలాగే స్టవ్ ఆఫ్ వేసుకొని చపాతీలో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుంటున్నాను, నేను కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే అలాగే పూర్తిగా వేసుకోవచ్చు. ఎగ్గుని తిప్పకండి, తిప్పితే ఏంటంటే దీంట్లో ఎల్లో బాల్ ఉంది కదా, అవి కూరలో కరిగిపోతుంది.
దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.